ఎట్లా ఉండబోతుంది మీ ప్రాంతంలో ఎవరు గెలిచే అవకాశం ఉందంట? ఇప్పుడు ఇక్కడైతే ఇప్పుడు ఈ అసెంబ్లీకి, ఎంపీకి కొద్దిగా డిఫరెంట్ ఎలక్షనే ఉంటాయి. ఓకే. ఇప్పుడు మాక్సిమము బీజేపీ వైపు ఎక్కువ చూసే అవకాశం ఉంటుంది. ఓకే. ఎందుకని సన్ ఇది చెప్పండి? ఏంటంటే ఇప్పుడు స్టేట్ ఎలక్షన్కు, సెంట్రల్ ఎలక్షన్కు డిఫరెంట్ ఉంటుంది. ఓకే. పబ్లిక్ అట్లా ఆలోచన చేస్తున్నారు అన్నట్టు. ఓకే. స్టేట్ ఒకటి ఉండాలి పాలన, మళ్ళీ సెంట్రల్లో కూడా నరేంద్ర మోడీ పాలన గురించి. ఓకే. అంటే బీబీ పాటిల్ గారు ఎంపీగా ఉన్నారు ఇప్పటికి. ఏమన్నా డెవలప్‌మెంట్ గాని, ఆయన ప్రజలు తిరిగే విధానం ఎట్లా ఉంది? పర్వాలేదు, బాగానే అయింది కానీ ఫాలోవింగ్ కూడా బాగానే ఉన్నది. ఇప్పుడు ఈ నిజామాబాద్ కాన్స్టిట్యున్సీలో ఒక మూడో ఏమో కాన్స్టిట్యున్సీలు వస్తాయి అన్నట్టు ఇక్కడ. ఓకే. అక్కడ బీజేపీ బాగానే ఉంటుంది. ఓకే. ఇక్కడ కూడా బాగున్నది కానీ ఇప్పుడు యూత్ ఫాలోవింగ్ బీజేపీకి ఎక్కువ ఉన్నది అన్నట్టు. అట్లా ఎందుకని బీజేపీ ఎక్కువ లైక్ చేస్తారు అనుకోవచ్చు? యూత్ చదువుకున్న వాళ్ళు ఏమిటంటే మన దేశ భద్రత గురించి, ఓకే. ఇక నరేంద్ర మోడీ కొన్ని ప్రవేశపెట్టే స్కీముల గురించి, దాని గురించి కూడా కొద్దిగా యూత్ ఫాలోవింగ్ ఎక్కువ ఉన్నది అన్నమాట. అట్లా వాళ్ళు ఎక్కడ గెలిచే అవకాశం ఉంది? గెలిచే అవకాశం ఉంటుంది.